సికింద్రాబాద్ నుంచి లక్ష్మి రాస్తున్నారు. తులసి కోట దగ్గర ప్రతిరోజు తప్పనిసరిగా దీపం పెట్టాలా, వివరించండి అంటూ రాస్తున్నారు. తులసి అంటే ఎవరండి? లక్ష్మి, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురు యొక్క సమష్టి రూపం. సమిష్టి అనకూడదు సుమా, అష్టి సమష్టి అంటే తెలియక ఎప్పుడైనా ఇక మీద ఉచ్చారణలో గుర్తుపెట్టుకోండి. సమిష్టి అనకూడదు, సమష్టి అనాలి. ఈ ముగ్గురు యొక్క రూపం అది. పూర్వం గోలోకంలో రాధాదేవికి ఒక చెలికెత్తి ఉన్నది. ఆ చెలికెత్తి పేరు తులసి. ఆవిడ కృష్ణుడిని ప్రేమించగానే రాధాదేవికి కోపం వచ్చి, నా భర్తనే ప్రేమిస్తావా, నువ్వు భూలోకంలో మానవ స్త్రీ వైపుట్టి రాక్షసుని పెళ్లి చేసుకో అంది. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి, నీలో ఒక భాగం నన్ను ప్రేమించక ఎవరిని ప్రేమిస్తుంది, తొందరపడి శపించావంటే లోకశ్రేయస్సు కోసం శపించానంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుచరుడు ఒకడున్నాడు, సుధాముడు అంటారు ఆయన్ని. ఆయన కూడా రాధ చెప్పిన పని చేయకపోతే నువ్వు భూలోకంలో రాక్షసుడివై పుట్టి ఆ తులసిని పెళ్లి చేసుకుంది రాధ. ఆ శ్రీకృష్ణుడి చెలికాడు సుధాముడు శంఖచూడుడనే రాక్షసుడిగా పుట్టాడు. అమ్మవారు చెప్పేగా లోకానికి శ్రేయస్సు చేకూర్చడానికే శాపం పెట్టింది. ఈ శంఖచూడుడికి తులసికి పెళ్ళయింది. శంఖచూడు తులసి పతివ్రతగా ఉన్నంతకాలం చావడు. అందుకని శివుడు వాడిని చంపడానికి విష్ణువుని వెళ్ళి తులసి పాతివ్రత్య భంగం చేయమన్నాడు. విష్ణువు శంఖచూడు వేషంలో తులసి యొక్క పాతివ్రత్యాన్ని హరించాడు. హరించగానే వెంటనే శంఖచూడు చచ్చిపోయాడు. అప్పుడు తులసి అసలు రహస్యం కనిపెట్టి, నువ్వు నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్య భంగం చేసి నా భర్త చావుకి మూలకారకుడు అయ్యావు గనక రాయి వైపు అని చెప్పించింది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఓసి పిచ్చిదానా, నువ్వు గోలోక నివాసినివి, నీకోసమే నేను వచ్చా, శంఖచూడు నాలో ఒక భాగం, కాబట్టి నీకు పాతివ్రత్య భంగం ధర్మం ప్రకారం అవలా, కానీ వాడికి శాప విముక్తి కలిగించడానికి నేను వాడు చచ్చేందుకోసం ఈ నాటకం ఆడాను. నీ కోరిక ఈ రకంగా తీర్చాను, పూర్వకాలంలో నన్ను ప్రేమించిన కోరికని. నువ్వు శాపం పెట్టడం వల్ల లోకానికి ఉపకారం అవుతోంది. నువ్వు నీ శరీరాన్ని విడిచిపెట్టేయి. నీ శరీరం గండకి అనే ఒక నదిగా ప్రవహిస్తుంది. ఆ గండకీ నదిలో నువ్వు చెప్పినట్టుగా నేను శిలగా మారతా. ఆ శిలని సాలగ్రామము అంటారు. ఈ సాలగ్రామ శిల నా రూపం. ఈ సాలగ్రామ శిల ఇంట్లో పెట్టుకున్నవాడు వైకుంఠంలో ఉన్నట్టే లెక్క, విష్ణువుని పూజించినట్టే, వాడికి సంపదలు ఇస్తాను. ఇక నీ శరీరం గండకీ నది గనక అందులో స్నానం చేసిన వాడికి గోలోక నివాసం ఇస్తాను. నీ జుట్టు తులసి అనే పేరుతో చెట్టుగా మారుతుంది. ఈ తులసి మొక్కలు లోకానికి చాలా ఉపకారం చేస్తాయి. రకరకాల రంగుల్లో కృష్ణ తులసి, విష్ణు తులసి, శ్వేత తులసి, అర్క తులసి, లక్ష్మీ తులసి, వాణీ తులసి, పార్వతీ తులసి, ఇలాంటి 216 రకాల తులసులుగా జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాయి. ఇవి త్రిమాతల యొక్క అంశతో ఉంటాయి. అంటే ముగ్గురమ్మలు నీ తులసి మొక్కల్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ దీపారాధన చేస్తే వారికి అజ్ఞానం తొలగి మంచి తెలివితేటలు, విజ్ఞానం కలుగుతాయి. నిత్య దీపారాధన చేసేటటువంటి వాళ్ళకి శాశ్వతంగా వైకుంఠం ఇస్తాను అని వరమిచ్చాడు. అప్పటి నుంచి ఆ తులసి యొక్క తల వెంట్రుకలే తులసి మొక్కలయ్యాయి. ఆ తులసి మొక్కలు రకరకాల రంగుల్లో లోకంలో తెలుపు తులసి, అదే శ్వేత తులసి అంటాం, అర్క తులసి, ఇలా తులసులుగా వెళ్ళాయి. ఈ తులసి మొక్కల దగ్గర శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా నిత్యం దీపారాధన చెయ్యాలి. చేస్తే శాశ్వతంగా వైకుంఠం వస్తుంది. ఈ లోకంలో దుఃఖాలు నశిస్తాయి, కుటుంబం బాగుంటుంది. కాబట్టి కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, తమ మోక్షం కావాలనుకున్నవారు తులసి కోటకి ప్రతిదినము, అంటే అశుచిగా లేనంత వరకు దీపారాధన చెయ్యండి. బయట ఉన్నప్పుడు మాత్రం, మైలు ఉన్నప్పుడు మాత్రం తులసి కోటను ముట్టుకోవద్దు, దీపారాధన చేయొద్దు. నిత్య దీపారాధన శాశ్వత కైవల్యం ఇస్తుంది. అయితే నిత్య దీపారాధన ఏ సమయంలో అయినా చేయొచ్చు కదండి? ఉదయం 10 గంటల లోపు చేసేదాన్ని ఉత్తమమని, మధ్యాహ్నం చేసేదాన్ని మధ్యమమని అన్నారు. సాయంత్రం 4 గంటల వేళ చేస్తే అధమం అన్నారు. మళ్ళీ సంధ్యా సమయంలో చేస్తామే సాయంత్రం, అది మళ్ళీ ఉత్తమం. కాబట్టి ఏది ఉత్తమమో అప్పుడు చేస్తే ఎక్కువ లాభం కదా మరి.